కర్మకి దాని లెవెల్ ఏమిటి, దాంట్లో ఉండేది ఏమిటి, అనుకుంది ఏమిటి, ఎందుకు ఏమిటి, ఆత్మకి దానికి సంబంధం ఉందా అని చెప్పాను కదా మీకు. ఈజీ అలా ఉపాసన విషయంలో చెప్పాను. అందుకని నేను సాందర్భ్యంలో హోదారణ్యంలో జ్ఞానం తక్కువ, కర్మ ఉపాసన ఎక్కువ ఉన్నా సరే దాని మీద కూడా నేను కామెంట్రీ చేశాను, భాష్యం రాశాను అనేదానికి కారణము ఈ లెవెల్స్ లిమిటేషన్స్ చెప్పడము. సూక్ష్మకి చాలా ఈజీగా ఏదో ఉంటే చూసుకో, ఉంటేమన్నా నేనే కలిసిపోయాను ఇంకే అది. ఈ ప్రకారంగా ఎన్ని ఉపనిషత్తులు జరిగితే ఈ యొక్క ఉపనిషత్తులు అవగతం అవుతారు, తెలుసుకోవచ్చు అని అనుకోవచ్చు. అన్ని ఉపనిషత్తుల్లో ఉపనిషత్తున్నది కొన్ని యుక్తులు దాంట్లో అట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి, నీ బుద్ధికి ఏ రకమైన పడాలో అవన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి 10 రోజుల పాఠాలలో ఒక్కొక్కసారి పదులైన యుక్తులు వస్తుంటాయి, ఒక్కొక్కసారి మామూలు నార్మల్ గా ఉంటాయి, అట్లా ఉంటాయి. మరి దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటాయి. కానీ దాని మళ్ళీ విపరీతం మాత్రం చేయవలసిన సరే లేదు అది దాని. కాబట్టి యహ అసౌ ఉపనిషత్తు ఏవ అధిగత పురుష సంసారే బ్రహ్మ. ఉపనిషత్తులు ఎందునే దీన్ని అవగతం చేసుకోవాలి, అధిగతం చేసుకోవాలి, విచారించుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి. ఉపనిషత్తులు వదిలిపెట్టి మాత్రం అటు ఇటు పోతే మాత్రం మీకేమి లభించదు. కాబట్టి అన్యాన్యమైనటువంటి శాస్త్రాలను మాత్రం మీరు పట్టుకోవాల్సిన పనే లేదు. అసంసారి బ్రహ్మ, ఈ అసంసారి అయిన బ్రహ్మము అంటే జీవుడు కానిది, శరీరేంద్రియ ధర్మాలతో ఉన్నవాడు కానిది, కాలదేశాలతో కూడుకున్నవాడు కానిది, నేను సంసారి దుఃఖి అనేటువంటిది కానిది, అహం సాక్షి అనేది ప్రతిగాత్మ స్వరూపంగా, సత్యజ్ఞానమనంత స్వరూపంగా, శుద్ధ చైతన్య స్వరూపంగా, దృక్మాత్రంగా, శరీరేషు అశరీర అనవస్థేషు అవస్థిత నవద్వారకుడే దేహినైవ కరోణకారయన్ అయినటువంటి అసంసారి బ్రహ్మ ఉపనిషత్తులు యందు ప్రతిపాదితమై ఉన్నది. అట్టి బ్రహ్మము ఉపనిషత్తులు యందు ఉత్పాద్యాది చతుర్విధ ద్రవ్య విలక్షణ, చతుర్విధ కర్మ విలక్షణ. ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార్య, ఇలాంటి 4 రకాలైనటువంటి మనకు ద్రవ్యాది కర్మ లక్షణాల లాగా, ద్రవ్యాలైతే పాలు, పెరుగు, వస్తువులు అలాంటిది కాదు. ఉత్పత్తి అంటే పుట్టించుట, పాలు పుట్టిస్తాము, ఒక గేదెలు పెంచుకుంటాం, దాన్ని బాగా చక్కగా తిండి పెడతాం, తర్వాత అది పాలు ఇచ్చేంత ఇదైపోతుంది, పిండుకుంటాము. చూసారా ఉత్పత్తి. దాన్ని మనం తెచ్చుకుంటాము, పాలని ఆప్య ప్రాప్య పొందుతాము, దాన్ని మళ్ళా కాచుతాము. సరే, మరి అది కాకుండా దాకే బ్యాక్టీరియా ఉంటుంది కదా, సంస్కార్య. తర్వాత ఏమైపోతే తోడు పెడతాము, వికారం. ఇలాగా పుట్టించుట, పొందుట, సంచరించుట, వికారం చెందుట అనేటువంటి ద్రవ్యాది పదార్థాల వల్ల 4 రకాలు ఉంటాయి. వాటి కర్మలు, వాటి వికారాలు. అలాంటిది మాత్రం కాదు బ్రహ్మము. ఇలాగా బ్రహ్మజ్ఞానాన్ని గుర్తించుకున్నాం, ఆత్మజ్ఞానాన్ని గుర్తించుకున్నాం. అది ఇలాగైంది, ఇలాగ దాన్ని సంస్కరించాము, అది వికారం చెందింది, మళ్ళా ఇంకో బ్రహ్మం కొరకు ప్రాణపడాలి మనము అనేగానే కాదు. అలాగ మన శరీరేంద్రియాలు గాని, విషయాలు గాని, వస్తువాహనాలు గాని, అవన్నీ కూడా ఈ 4 రకాల కర్మ స్వభావం కిందకి వచ్చేస్తుంది.
ఉత్పత్తి ఆదుల కిందకు వచ్చేస్తుంటారు. అంతా మన జీవితాలు, వ్యవహారాలు, వస్తు వాహనాలు అన్నీ అంతే. ఏదైనా అంతే. ఒక గుమ్మం పెట్టండి, చాలా పట్టేస్తుంది వెంటనే. 2 నెలలు 3 నెలలకి చాలా పట్టేస్తుంది. ఎంతో చక్కగా మనము ఎన్నో పూజలు, వ్రతాలు అన్ని ఎన్ని చేసి అంటాము. కానీ వెంటనే మీరు పుట్టినప్పటి నుంచి హాస్పిటలే పనే అంటుంటాం. మరి ఏమైంది? శరీరం ధర్మం. తర్వాత ఎంత చేసి బాగా సాకి అంతా ఉపకరిస్తే వీడేం చేశాడు, మాకు కాకుండా వెళ్ళిపోయాడు. చూసారా, ఈ ప్రకారంగా ఎన్నో రకాలు చేస్తే కూడా మంది అనుకున్నా సరే మంది కాకుండా మన శరీరం అలా ఉందా. కాబట్టి ఇవన్నిటి వలే బ్రహ్మము మాత్రం కాదు. అది నిత్య శుద్ధ ముద్ద ముక్త స్వరూపమై సర్వకాల సర్వాంశులందు ఏకరూపమై స్వస్వరూపమై సాక్షిగా ఉంది. శరీరేంద్రియ విషయాల వలె వస్తువాహనాల వలె ఈ 4 రకాల వాటికి చేరిందిగానే ఈ 4లోకి లేకపోతుంది ఏదైనా సరే, పుట్టే వస్తువులు అవన్నీ కూడా. కాబట్టి చతుర్వేద ద్రవ్య విలక్షణ అని చెప్పేసి ఉత్పాద్యాది ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార దాని చెప్పారు. చక్కగా ఉత్పత్తికి చెందింది కాదు, పొందేది కాదు, సంస్కరించేది కాదు, వికారం చెందేది కాదు. అలాంటిది కాదు మోక్షం, ఆత్మ, బ్రహ్మం. చెప్పు సమకాలంలోనే అహమహర్షుగా తెలుసుకోవాలి, అనన్యంగా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని బోధించేటువంటి ఉపనిషత్తు, దాని యందు ఆ ఉపనిషత్తులు యందు ఆ యొక్క ప్రకరణాలు యందు ఆ యొక్క సబ్జెక్ట్ లో చూసారా, అది ఎంతవరకు చెప్తుందో అంతవరకు స్పష్టంగా ఉన్నది. ప్రకరణ వేరే వేరే ప్రకరణాల్లో ఎటు చూడద్దు, ఆ ప్రకరణాల్లోనే చూడదు. కదా, వేరే వేరే ప్రకరణాలకు వెళ్ళి చూడుకోవాలి. ఇప్పుడు కొన్ని చూస్తుంటే ఈ సైన్స్ కు సంబంధించిన బయోలజీ అవన్నీ ఉంటాయి కదా, శరీర అవయవాల గురించి, శరీర నిర్మాణం గురించి, మెదడు, గుండెకాయ అన్నిటి గురించి, నరాలు అన్ని పిస్టల్స్ అన్ని చూసారా, ఎన్ని రకాల బ్లడ్లు ఉంటాయి, బ్లడ్ లో ఉండేటువంటి విభాగాలు, విశేషాలు అన్ని చెప్తారు కదా. ప్లేట్లెట్స్ ఉంటాయి, తెల్ల కణాలు ఉంటాయి, ఎర్ర కణాలు ఉంటాయి, నరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మెదడులో ఏమేమో ఉంటాయి, కదిలేదానికి ఉంటాయి, కదలకుండా ఉండేదానికి ఉంటాయి, ఇన్ని రకరకాలుగా ఉంటాయి కదా. అన్ని రకాలు తెలుసుకుంటే వాడికి తలంపులకు శాశ్వతం వచ్చేస్తుందా? అవన్నీ దృశ్యమా లేకపోతే శాశ్వతాలు చెప్పేదా? వాటికి తాను దృక్కుగా ఉన్నానని తెలుస్తుందా? చేస్తున్నాడు. అన్ని వాళ్ళ పేర్లు పెట్టుకున్నదే కానీ అన్ని పేర్లు పెట్టేస్తారు. అన్నిటికీ భలే పేర్లు పెడతారు. మనకే తెలియదు, మన శరీరంలో భాగాలు మనకే తెలియదు. అదే మీరు స్కూటర్ కొనవచ్చు, కారు కొనవచ్చు, ఇంట్లో బోర్డు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. వాటి పేర్లన్నీ తెలియకపోయినా పర్వాలేదు. మన శరీరంలో ఉండే వాటికి నరాలకి కణాలకి పేర్లు మనకే తెలియదు. నాది అంటున్నాం, తెలియకుండా నాది వాళ్ళు కొంచెం చెప్పేస్తారు. ఆ పేర్లన్నీ సైంటిస్టులు చెప్తారా చెప్పరా? భలే ఆ పేరు ఊరికే కల్పించుకున్నారా లేకపోతే వాళ్ళకి ఏమైనా తెలుసా? పెట్టుకున్నారు. ఇట్లా అంటే సరిపోతుందిలే, అట్లా అంటే సరిపోతుందిలే అని కలిపితే పేర్లు పెట్టేసుకుంటారు. ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రం చేత ఆ మేధకు సంబంధించింది, మనసుకు సంబంధించిన అన్ని పేర్లు పెట్టేసినా సరే వాళ్ళు దృక్కుగా మాత్రం నిలబడలేదు. సరే, వాళ్ళకి ఏమన్నా వచ్చినాయనుకోండి, రాగద్వేషాలు వచ్చాయనుకోండి,
ఇది మెదడులో ఆ రసం వచ్చింది రావడం బట్టి ద్వేషం వచ్చింది, రాగం వచ్చింది అని కూడా చెప్పలేదు. రాగానికి ఏం చెప్పలేదు. ఊరికే రండి పదార్థ జ్ఞానమే కానీ పరమాత్మ జ్ఞానం ఏమీ కాదు. పదార్థ జ్ఞానం ఊరికే అట్లా ఇట్లా అనుకుంటుంటారు. మరలా మోహం, మమకారం, అన్ని అభిమానం, అహంకారం అన్ని ఉంటుందే చూసారా. అందుకని ఎప్పుడైనా సరే మీకు ఏదైనా అహంకారమో, మోహమో, మమకారమో వస్తే నేను ఈ మధ్య నేను ఇలా చింతపండు తినడం లేదు కాబట్టి ఇలా వచ్చింది, రసాలన్నీ ఇలా విపరీతంగా ఉత్పత్తి అయిపోతున్నాయి, ఎందుకని పాపం కామం వచ్చింది అని ఏమన్నా తినేస్తారా? పోతుందా? ఏమి సంబంధం లేదా? లేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. అందుకనే అది ఆధ్యాత్మిక విజ్ఞానం అంటారు. ఏమంటారు? అది తెలియదు మళ్ళీ వాళ్ళకి. ఇదే తెలుసు ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది తెలియదు. భౌతిక శరీరాన్ని పెట్టుకోండి, అణువుల్లో పరీక్ష చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ప్రకరణస్థ అక్కడ పోయి చూడకూడదు. ఇది ఆత్మ ఎలా ఉంది, నేను పరీక్ష చేస్తాను అట్లా ఎట్లా అని చెప్పకూడదు. ఇంకా చెత్త కబుర్లన్నీ మనం ఇంటికే ఉంటాం కదా, న్యూస్ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా. దేవుడు భాష ఎలా ఉంటుంది? కోటి భాషలాగా ఉంటుంది దేవుడి భాష. ఇది ఎప్పుడో దేవుడు చేసినట్టుగా, దేవుడు ఇలా ఉంటాడన్నట్టుగా మళ్ళీ ఆయనకు ఒక భాష ఉంది. ఆయన లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ తెలుసుకో, తర్వాత ఆ లాంగ్వేజ్ తెలుసుకో. ఇది ఒక పిచ్చి. మన భాష ఆయన భాష, ఆయన భాష మన భాష. ఇది తెలియదు. దేవుడి భాష ఏమిటో కనిపెట్టేస్తున్నావు. ఏంటిగా కనిపెట్టేది? నువ్వెవరో నిన్ను గుర్తించినాడు ఆయన అనుకున్నావు, కానీ నిన్ను గుర్తించిన ఆయన గురించి నువ్వు ఎలా తెలుసుకునేస్తావు? నీ ముందు ఆయనే కదా ఉంది. నువ్వు లేకపోతే ఆయన ఉన్నాడు, ఆయన ఉంటే ఆయన లేదంటే నువ్వు ఉన్నావు, అంతే. ఇది కూడా స్పష్టత లేదు. ఇంకా ఏమనుకుంటారు? 2012లో ఇదంతా నాశనం అయిపోతే అదొక మాట. ఇదివరకు ఏం కాలేదు, ఇప్పుడు అవుతుంది కొత్తగా. ఇదివరకు ఉన్నదన్నట్టుగా అప్పుడు మనం ఏదో వంట చేసి పెట్టాం కదా, అలాగే ఉంది, ఏం చెడకుండా. ఇప్పుడేమో 12,000 వచ్చినప్పుడు 2012కి అప్పుడు సాంబారు అవన్నీ కుళ్ళిపోతాయి. ఇప్పుడు వరకు ఏం కూడా, ఇప్పుడు వరకు ఇంత కూడా మార్పురాల. ఎట్లా ఉన్నదో అట్లాగే ఉన్నది చూసారా. అందువల్ల మార్పు ఒకేసారి సంభవించేది కాదు. మార్పు సహజంగానే ఉంటూనే ఉంటుంది. సృష్టితో పాటు స్థితి, స్థితితో పాటు లయము, అణువులు ఉత్పత్తి, అక్కడికక్కడే మార్పు జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మనం చివరికి వచ్చేటప్పటికి చచ్చిపోయాము అనుకుంటాం, కానీ మొదటి నుంచి చచ్చిపోతూ ఎప్పుడో మనకి షుగర్ వచ్చినట్టుగా కనిపిస్తుందట. ముందు నుంచే అది వచ్చేసింది. ఈ రోజు డాక్టర్ చూపించింది అది, ఆ తర్వాత వ్యక్తమైంది. అది వరకే ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే అప్పుడెప్పుడో రాదు మార్పు. మార్పు ఎప్పుడు తెచ్చో ఉంటుంది. ఆ మార్పు ఎప్పుడు కూడా ఈ ప్రకృతిలో కూడా ఒక్కొక్క చోట కనిపిస్తుంది. శరీరంలో ఒక్కొక్క చోట మార్పు, అణువుల్లో ఒక భాగంలో మార్పు, ఇంకో భాగంలో బాగానే ఉంది. అలాగే చేయకపోతుంది. సృష్టి, స్థితి, లయము, ఇదే ప్రక్రియ. సృష్టి, స్థితి, లయం ఒకటే వస్తువులో ఒకవైపు సృష్టి, ఒకవైపు స్థితి, ఇంకోవైపు లయం. అట్లా బిడపుట్టే సమకాలంలోనే అది సృష్టి. తల్లికేమో ఏమిటది? లయము.
వికారం వచ్చేసేసింది. సరే, ఆ బిడ్డలో కూడా స్థితి అక్కడ మళ్ళా కొంత మొత్తం తీసేయాలి కదా, కొంత పై చేయడము అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అప్పటికప్పుడే. మళ్ళీ లైన్ అక్కడే తల్లి గర్భంలో కావచ్చు సృష్టి స్థితి లయాలు ఉన్నాయి, శిశువులో కావచ్చు అలాగే ఉంది, అన్నిటిలోనూ అలాగే. చూసారా, అది మనం కలుసుకోవాల్సిన పని లేదు, ఇలా తెలుసుకోవాలంటే చాలు, జరుగుతూనే లేకపోతే ఎలా జరుగుతుంది అది. కాబట్టి ఈ ప్రకారంగా ఆయా ప్రకరణాలలోనే చూడాలి విషయం, కానీ మరొకసారి చూడకూడదు. ఉపనిషత్తుల్లోనే చూడాలి ప్రకరణ సహా. ఈ ఆత్మ విద్య బ్రహ్మ విద్య అంతా కూడా ఇంకొక చోట వెళ్ళి చూడకూడదు, ఇక్కడ ఉపనిషత్తుల్లోనే చూడాలి. అనన్యశేష, ఇక్కడే అనన్యశేషం. ఆత్మ అభిన్న, ఆత్మ అభిన్న. చూసారా, నేనే అయ్యున్నాను, అభేదము అనేటువంటిది ఆ ప్రకరణంలోనే చూడాలి. ఉపనిషత్ వేదాంత ప్రకరణంలో ఏంటే చూడాలి, వేరే పుస్తకాలను చూడకూడదు. వేరే చోటకి మీకు ఇది ఉండదు, ఇంకో చోట ఉండదు. అది నా అసౌ నాస్తి, అయ్యా ఎప్పుడైనా సరే ఇది లేదు అని చెప్పరాదు, ఇది అని చెప్పరాదు. నా అసౌ నాస్తి, నాస్తి అనే మాట నేనే లేదు, నాస్తి అనే మాట లేదు, ఉన్నది అనే మాట ఉన్నది. ఆ ఉన్నది అనన్యశేషం, అభేదం. నా అధిగమ్యతే అనే మాట కూడా వద్దు, దాన్ని మనం పొందలేము, తెలుసుకోలేము, అది నేను కాదు అనే మాట లేదు. ఇది మా శక్యం ఉచితం, ఇలాగా చెప్పటకు వీలుగానే కాదు. అస్తి అని చెప్పకూడదు, నాస్తి అని చెప్పకూడదు, నా అధిగంతమేమని చెప్పకూడదు. అనన్యశేషంగానే ఆత్మాభేదంగానే తెలుసుకోవాలి. పరమాత్మను ఎప్పుడైనా సరే ఆత్మాభేదంగానే తెలుసుకోవాలి, కానీ అహమస్మిగానే తెలుసుకోవాలి, కానీ తద్భిన్నంగా మాత్రము తెలుసుకోరాదు. ఇవన్నీ కూడా ఆయా ప్రకరణాలలోనే చూడాలి. వేదాంత ప్రకరణములు ఏంటే, ఉపనిషత్తులు ఏంటే మీరు చూసుకోవాలి, కానీ వేరే చోటకు పోయి చూడకు. అట్లా వేరే చోట మీకేమి లభించదు. అట్లా ఇది వాక్యం ఉదితం సయేష నేతి నేతి ఇది ఆత్మా, ఇది ఆత్మశబ్దాత్ ఆత్మనస్య ప్రతి ఆఖ్యాతం అశక్యత్వాత్ ఏవ నిరాకర్తా తస్యేవ ఆత్మత్వాత్. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది సహ ఏష నేతి నేతిత్యాత్మ ఇది ఆత్మశబ్దాత్. అయ్యా ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని ఆత్మశబ్దం ఎందుకు వచ్చిందంటే ఇది అనేది తీసేసేంతవరకు. అందువల్ల ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అంటే ఏది ఆత్మ అని అనకూడదు. ఇది అనే ఆత్మ అనే శబ్దం తీసే, ఇది అనేది తీసేసినావా మిగిలేదంతా ఏమిటి? ఆత్మే, అహమస్మి. మిగిలినంతా ఆత్మే అనగానే ఇది అని తీసేసావా ఆత్మే ఉంటుంది. ఇది అహమస్మి అన్నా కూడా మాట ఒకటే. అహమస్మి అనే మాట ఒక్కటే. ఇదంతయు లోపల బయట సూది మనము పనుసందు లేకుండా ఆత్మ ఇవా అని చెప్పిన, అహమస్మి అని చెప్పిన రెండిటికి ఒకే అర్థం, తెమ్మిని. ఎందుకంటే ఇదంతా ఇది అనగానే పూర్ణం కదా, కొంత వదిలిపెట్టేసా చెప్పింది వాళ్ళు. అహమస్మి అని చెప్పినా సరే అర్థమైంది, అది పూర్ణమే. అహమస్మి అన్నా పూర్ణమే, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఎప్పుడైనా సరే ఎవరైనా జగత్తంతా తృప్తిగా ఉంది, నేను తృప్తిగా ఉన్నాను, రెండో ఒకటే అర్థం అర్థమైందా? నేను తృప్తిగా ఉన్నాను.
మరి ఎవరినో వచ్చి అడిగారు కూడా, మీరు తృప్తిగా ఉంటే సరిపోతుందా, ఇతరులు తృప్తిగా ఉండాలి కదా అని అడిగారు అనుకోండి. నేను తృప్తిగా ఉన్నాను అంటే ఇతరులు కూడా తృప్తిగా ఉన్నారు. ఇక్కడ అర్థం వేరు, తిరిచాడుగా తృప్తం. నేననేది స్వరూపం అనేది తృప్తి విషయం అయితే సర్వభూతములు కూడా తృప్తిగానే ఉన్నాయి. తృప్తి కానిది ఏమిటయ్యా అని బాగా విచారం చేస్తే అహంకారం. కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడు నిత్య తృప్తమే, అహంకారం అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి అందరూ బాధపడేదానికి కారణం ఏంటంటే అహంకారంతో ఉంటారు కాబట్టి అతృప్తిగా ఉండదు. అహంకారం ఎప్పుడు లోటే చూస్తుంది, దేహమే చూస్తుంది, ఇంద్రియాలు చూస్తుంది, విషయాలు చూస్తుంది. దానికి అతృప్తం కావాలి, అందుకని తృప్తిగా ఉండదు. ఆత్మ తృప్తం, ఆత్మ నిత్య తృప్తం ఆత్మ. ఇందువల్ల సాక్షి మాత్రంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా వరదలకు పోయి అందరూ పుస్తకం పోయాలనుకోండి, ఎప్పుడైనా చూసారా వాళ్ళకి అది తెలియదు. ఏమయ్యంటే మనదంతా పోయింది, మనదంతా నాశనం అయిపోయింది, నువ్వేమో నాశనం అయిపోయి ఉన్నావు కదా, దాంతో పాటు పోయి ఉండేది గొడవ. నువ్వు వాళ్ళ అన్ని వదిలేస్తున్నావు, వస్తు వాహనాలన్నీ వస్తు వాహనాలన్నీ ఏమైపోయినాయి, ప్లేస్ తో సహా పోయింది. నీవే పోయిందా, అందరికి పోయిందా? నిత్య తృప్తం, గొడవ లేదు. అదేంటంటే అలా అంటారు, అన్ని పోయింది. నీదే పోయిందా, అందరికి పోయిందా? అందరికి పోయింది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు పాడదోసేసినాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళా కొత్తగా పట్టుకో, అంతే. కొత్త సృష్టి చూసారా. ఎప్పుడైనా ఇవన్నీ పోవాలనే కదా అందరూ చూసేది. నేను మిగలాగాని ఇవన్నీ పోవాలనే కదా చూసేది. అన్ని పోయినాయి కదా, ఇంకేంటి నువ్వు మిగిలేవు కదా. ఏడుస్తారు మళ్ళా, అది పోయిందేమో అని. నువ్వు ఇది ఊరికి ఏమలేదు, ఏమిటి ఊరు ఎంత బాగలేదు, అంతా ఎక్కడ చూసి గందరగోళంగా ఉన్నాను, అందులో చుట్టేసేసి చూపోయిందా అట్లా. మళ్ళీ హాయిగా నువ్వు పోతే అది వేరే విషయం, నువ్వు ఉన్నావు కాబట్టి మళ్ళీ మళ్ళీ చేసుకో. ఇట్లా నువ్వు ఎప్పుడు చూడలేవు, అంతా పోవడం అనేటువంటి మోక్షంలో కలుగుతుంది. నువ్వు ఇప్పుడే చూసావంటే ఎంత మంచి దర్శనం, దివ్య దర్శనం, మొత్తం ఊర్చిపెట్టే. ఇట్లా ఎప్పుడు చూడడం కూడా అదే కాస్త బుద్ధుండేవాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు. భలే జరిగింది మనం ఫాస్ట్గా, ఇది ఊరు ప్రాపర్టీలతో దాంతో వీరితో తీసుకొచ్చేసేసింది, మనం స్టార్ట్ చేస్తాం మళ్ళా కలిస్తాను అని అనుకుంటారు. కానీ అందులో అక్కడిది కాదు కదా, అందరిది కదా. అది తెలుసుకోవాలి. అందుకని చాలా మందికి అది అర్థం కాదు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, అందరు తీసుకొచ్చి రకరకాలుగా తీసుకొచ్చి పంచుతూ ఉంటే ఇది ప్రతి ఏటా ఇలా వలసొస్తే బాగుండే, కలిస్తే బాగుండే అనుకుంటున్నారు. కొంతమంది చాలా ఎక్కువ తీసుకొచ్చి పడేస్తున్నారు కదా, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఇంకా పంచే వాళ్ళు ఏం చేశారు, దాచుకునేదానికి బాగా ఉండేది, వీళ్ళకి ఎప్పుడు ఇట్లాగే వస్తుంటే మనం కూడా దాచేసుకోవచ్చని వాళ్ళు అనుకుంటుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ఇంకా భగవంతుడు జోక్యం చేసుకోవడం. అక్కడెక్కడ సెట్ అయిపోతున్నారు అందరూ, ఎవరికి వాళ్ళు సెట్ అయిపోతారు. మీరు అంటున్నా వాళ్ళు అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా జనాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలనుకుంటారు. మనం ఒకసారి పొట్టంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆహారం తీసుకుంటాం కదా, మనం దాని బృహస్తంక ప్రక్షాళన నుండి, శంఖ ప్రక్షాళన నుండి, లేకపోతే తమకంతా ఖాళీ చేసేసినా నుండి, అంటే ఊరు ఖాళీ చేసేసినాం అంటే మళ్ళీ కొత్తగా
అంటే తప్పే ఉంది, తప్పేమి. ఇలాగ దివ్య దృశ్యం మాత్రం దర్శనం మాత్రం ఎప్పుడు చూడలేదు, సంతృప్తి పెట్టుకోవాలి. అది భగవంతుడి యొక్క, ఇది కూడా ఆయనదే. ఆయన ఆ విధంగా అవతరించారు, చూసుకోవాలి. కాబట్టి ఇట్లాగా అయ్యా నేతి ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది ఆత్మ అనేటువంటి మాట ఎంతవరకు ఉంటుందో నేతి కూడా ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మనం ఏం చేసినాం, దేహము, ఇంద్రియాలను, విషయాలను, ప్రాణాలను పట్టుకొని ఇది 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 అనుకున్నాము. ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని కొట్టుకోవాలి. ఇది ఆత్మ కాదు అంటే ఏది ఆత్మ అని అనుకుంటా ఇది అనే మాట లేకుండా చేస్తాం. ఇది అనే మాట ఉండకూడదు, ఆత్మే అనే మాట మిగల. లేకపోతే అహమస్మి ఆత్మ అని మిగల. అహమస్మి అనేది కూడా ఇది కాదు, ఆత్మ అనే మాట కూడా ఇది కాదు, ఇది దీనికి ఎందుకు రాదు. ఆత్మ అనే మాట కూడా దీనికి ఎందుకు రాదు. అహమస్మి అనేది కూడా దీనికి ఎందుకు రాదు, ఇది అనేది ఎందుకు రాదు. అందుకనే ఆ సృష్టిలో ఉండేటువంటి ఆ యొక్క ఉపదేశ బలము, ఉపదేశించేటువంటి విధము ఇలా చక్కగా పెట్టాడు. సహయేష నేతి ఇది ఆత్మ. చూసారా, ఇది ఆత్మశబ్దాలు ఈ ప్రకారంగా ఆత్మశబ్దం ఇక్కడ చెప్పబడింది. ఎప్పుడైనా ఆత్మశబ్దం ఎలా ఉండాలంటే ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదనే ఉండాలి. ఆత్మజ్ఞానం ఏమిటయ్యా అంటే ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదని. నేతి ఇది ఉపదేశమే ఆత్మజ్ఞాన ఉపదేశం. అది ఏమిటండి అలాగంటున్నారు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అన్నారు కదా, ఇది ఆత్మజ్ఞాన ఉపదేశం ఎలా అవుద్ది? అవును, ఇట్లాగే అవుద్ది. ఇలా చెప్తేనే అది ఆత్మజ్ఞాన ఉపదేశం. మీకు నేతి అని చెప్పారే గాని ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అన్నారే గాని దీని పోయి ఆత్మజ్ఞానం అంటే ఎలా అవుతుంది? ఇది ఆత్మజ్ఞానం. ఇది ఆత్మ, ఇది ఆత్మ అని ఎక్కడైనా విన్నారనుకోండి, ఇదేదో అనాత్మ జ్ఞానంగా ఉంది అని చెప్పుకోవాలి. చూసారా, ఇది చూసారా, ఇది ఆత్మ, ఇది ఆత్మ అని అన్ని చోట్ల వింటుంటారు మీరు, కాబట్టి అది ఆత్మజ్ఞానం కాదు. ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని అన్నిటి నీటి పడేశారనుకోండి, స్థూలము ఆత్మ కాదు, సూక్ష్మము ఆత్మ కాదు, వ్యక్తము ఆత్మ కాదు, అవ్యక్తము ఆత్మ కాదు, కార్యము ఆత్మ కాదు, కారణము ఆత్మ కాదు, మాత్రం ఈ రెండు శబ్దాల్లో ఎదిరిపోతుంది. ఇదే ఆత్మోపదేశం. నేతి ఆత్మ. సయేష మీన్స్ ఆత్మ, నేతి ఆత్మ. నేతి అనడమే ఆత్మ ఉపదేశం. ఇది ఆత్మశబ్దాలు. ఇలాంటి ఆత్మశబ్దం అంటే ఇదే ఆత్మశబ్దం అంటే నేతి ఆత్మశబ్దం. ఆత్మనస్య ప్రతి ఆఖ్యాతం అశక్యత్వ. ఎందుకని అట్లాగా అన్నాము? ఎందుకని అంటే ఆత్మ జ్ఞాన విషయం ఉంది కదా, అది బోధించుటగలదు. దాన్ని ఆత్మనస్య ప్రత్యాఖ్యాతం ఉంటాయి, కలుపుకోవాలి. ప్రత్యాఖ్యాతం అశక్యత్వం. ఇది ఇట్లాంటిది అని చెప్పుటకు వీలు కానిది ప్రత్యాఖ్యాతం. ప్రతి వెడగొట్టేసాము అట్లా పట్టుకుంటే చాలా పాల్గొంటాను. ప్లస్ అని పెట్టుకోవాలి. ప్లస్ అంటే సరిపోతుంది. ప్రత్యాఖ్యాతం అశక్యత్వాలు అది కలపాలి, లేకపోతే మనం అలా రెండు విధిగా పెట్టుకోవాలి కూడా చెప్పాలి. ప్రతి ఆఖ్యాతం అంటే ఈ విధంగా చెప్పుకోవడం అనేది జరగని పని. ఆత్మని ఎప్పుడు కూడా ఈ విధంగా చెప్పరాదు, నేతినే చెప్పాలి. ఆత్మలు ఎప్పుడైనా ఉపదేశం చేశామనుకోండి, నేతినే చెప్పాలి. ఇది అని మాత్రం చెప్పకూడదు. అందుకనే సాంప్రదాయకుల ఉపదేశం అంతా ఇలాగే ఉంటుంది. ఇది కాదు అని ఉంటుంది. అందుకనే వాళ్ళు బోధించడమే, అన్నిటి ఖండం చేయడమే చేస్తారు. అర్థమైందా? ఆయన బోధ చేయడమే ఖండన చేస్తూ
అన్నిటి ఖండిస్తారు. కాలం, దేశం, వస్తువులు, వాహనాలు, ఇతర ఎన్ని రకాల ధర్మాలు, మతాలు, గీతాలు ఖండించారు. అందుకని వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చేటప్పుడు పెద్ద ఖడ్గం తీసుకొచ్చుకుంటారు. దాని ఏం సార్ దీని పేరు వేదాంత ఖడ్గం అని. సరే, అసంగ శస్త్రేణ దుర్దేన, నేను మీదే రచించు అసంగ శస్త్రం. ఏం చేస్తారు సార్ నేను హింసిస్తారు. ఏదేంటండి ఇదంతా హింస కదా, ఇదంతా హింస కదా, హింస ఖండించుకోవడమే హింస. అన్నిటినీ ఖండించేసినామని కూడా ఒక్క సత్యం మిగలడమే అహింస. ఇప్పుడు అసత్యాలు మిగిలితే అహింస హింస. అందుకని అది ఎవ్రీథింగ్ ఏవేవి ఉన్నాయో కల్పితమైనటువంటివన్నీ కూడా ఖండించుకోవాలి. ఖండించి సత్యాన్ని ఒక్కదాన్నే తెలుసుకోవాలి. అహమస్మి ఇదంతా పరమాత్మ అని చెప్తాను. కాబట్టి ఆత్మని ఎప్పుడు కూడా ఇది అని బోధించడే బోధించు. ఇది కాదు అని ఖండించేసి, కాబట్టి ఇది కాదు అని చెప్పేటప్పుడే మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా నీకు అనుభవంలోకి వచ్చిందా అంటే ఇది, నువ్వు ఈ ప్రకారంగా తెలుసుకున్నావా అంటే ఇది, ఇట్లా ఉంటుంది ఇది, ఇలా చేస్తే వస్తుంది ఇది. అందుకనే వాళ్ళ యొక్క సిస్టమే ఎప్పుడైనా సరే వేదాంతుల సిస్టమ్ కి భిన్నంగా ఉంటుంది. వేదాంతుల సిస్టము ఎప్పుడైనా సరే అర్థమైందా, మీకు ఇదిగో హోమియో ఉంటుంది, ఆయుర్వేదం ఉంటుంది, మందులు ఇస్తారు కదా, తగ్గుతుంది అని ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా కొన్ని మందులు ఇస్తారు మీకు, ఇది తలనొప్పి కాదు, తలనొప్పి లేదు అని ఇస్తారు. వాళ్ళు ఏ పిల్స్ ఇచ్చినా సరే నీకు తలకాయ లేదు, తలనొప్పి ఎక్కండి అని పిల్లిస్తారు. కలిపే లేదు, కడుపు లేదు ఎక్కండి అని పిల్లిస్తారు. అన్ని నీకు తోల తెలియదుగా లేదు, ఎక్కండి అని. ఇది ఏమిటండి మందులు ఇట్లాగే ఉన్నాయి. ఈ మందులని వేరే చోట ఎలా ఉంటుంది, వీరికి దానికి అసలు చూసారా, తలకాయ లేదు, గుడికాయ లేదు, పొట్ట లేదు, కాళ్ళు లేవు, నీకు నొప్పులు ఎక్కడ అని మందులు ఇస్తున్నారు. వీళ్ళు మందులంతా ఈటైతే అందుకని ఇంకెక్కడైనా సరే ధ్యానం చేయి, బీపీ పోతుంది, ధ్యానం చేసి షుగర్ పోతుంది అంటుంటే నీకు అసలు శరీరం ఎక్కడికి, నీకు షుగర్ పోయేదానికి, బీపీ వచ్చేదానికి శరీరం లేదు, లేదు. మరి తేడా ఉందా లేదా? ఆ సిస్టమ్కి ఈ సిస్టమ్కి ఎంత తేడా ఉంది. అందుకనే ధ్యానం చేయమని చెప్పరు. ధ్యానం ఎందుకు చేస్తావు చెప్పు, అసలు నీకు మనసే లేకపోతే అని చెప్పారు. జపం చేసేదానికి నువ్వు వాగాతీతం, నువ్వు జపం ఏం చేస్తావు? ఎంత సిస్టమ్ తేడా చూడండి. అందుకే నేర్చి చెప్పి ఊరికే చేస్తాం. కాబట్టి ఇక్కడ చేయించడం అనేది ఉండనే ఉండదు. చేయించడం ఒక మాట కోసం అట్లా ఉంటాయి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైతే నీకే తెలుస్తుంది అది ఏమిటా బాబు అని. మీరు ఎక్కడికి పోయినా సరే అది చెప్తారు. ప్రతిదానికి అది చెయ్యి, ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు. ఇక్కడ మాట అన్ని తీసుకోవాలి. అర్థమైందా? అది బాగుంటుంది. మీరు ఎక్కడికి పోయినా సరే అట్లా చెప్తారు. ఇట్లా ఇక్కడ అలా మీరు ఎప్పుడైనా సరే తలనొప్ప అన్నారు అనుకోండి, అప్పుడు తలకాయ తీసేస్తే పోతుందిలే అని చెప్పేస్తారు వీళ్ళు. మరేమనుకున్నారు, తలనొప్పి పోగొట్టాయి అంటే తల తీసి పడేస్తావేంటి, అట్లా ఉంటుంది బాగా. అర్థమైందా? అందుకని ఈ దరిదాపుల్లో ఒక రాడు తీసి పడేస్తారు ఎక్కండి బాబు. ఈ తలనొప్పి కోసం వచ్చా, మీరేమో
అలాగే మీ దేహం కూడా ముక్కలు ముక్కలు చేసి పాడేస్తాను. మేము ఇంక వేట తలనొప్పి అని అన్నాం. కాబట్టి చాలా మంది సంసారం, బాధలు, కష్టాలు ఇవన్నీ చెప్తారు కదా. అసలు పుట్టలేదు నీకు సంసారం ఎక్కలేదు, అసలు మీ మొహం బాబు ఇదేంటండి అంటే సరే. కాబట్టి నేతి నేతి దాన్ని పెట్టుకుని ఆ సూత్రం పెట్టుకుని వాళ్ళు అలా చెప్తారు. ఊరికే చెప్పిన మాటలు కాదు. నేతి నేతి ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అనేటువంటి ఖండంలో ఆ నిషేధ వాక్యంలో ఆత్మ ప్రతిపాదించడం, ఆత్మబోధ ఇది అని చెప్పరాదు. ఆత్మగా ఇది అంటే కాలం చేస్తుంది, ఇది అన్నప్పుడే కాలం చేస్తుంది, దేశం చేస్తుంది, నామరూపాలు చేస్తుంది. ఇది అనేది తీసి పడేసినారా రెండవది తదేవ సౌమ్యేదమగ్ర ఆసి ఏకమేవాది. అందుకు ఉన్నట్టుగా బోధించారు కానీ ఇది అని లేనిదంతా కల్పన చేయకూడదు. అందువల్ల గుర్తించటంలోనే ఎంత ఇంట్రెస్ట్. ఎందుకు సార్ మీరు అట్లా అంటున్నారంటే ఏవ నిరాకర్త ఏవ ఆత్మత్వం. ఎవరు నిరాకరిస్తున్నాడో వాడే ఆత్మీయం. చూసారా, నిరాకరించేవాడే ఇది నిరాకరించాడు, తాను మిగిలిపోయాడు. ఇది అనేదాన్ని నిరాకరించేశాడు, తానే మిగిలిపోయాడు. కాబట్టి నేను కాదనేవాడే ఆత్మ, నేను కాదు అనేవాడే ఆత్మ. అంటే నేను కాదంటే అహంకారం కాదన్నావు, నేననేది ఇదిగా చేసుకున్నావు, నేను కాదన్నావు. నేను ఇది నేను అనేదానికి నువ్వు సాక్షిగా మిగిలిపోయావు. కాబట్టి ఏవ నిరాకర్త ఎవడైతే నిరాకరిస్తున్నాడో ఆటది ఆత్మయున్నాడు. సరే, ఇదే అన్నమాట పద్ధతి. ఇది బోధించే పద్ధతి ఇది. ఈ వాక్యం చెప్పేసి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్తాం. నను ఆత్మా అహం ప్రత్యయ విషయత్వాత్ ఉపనిషత్తు ఏమ విజ్ఞాయతే ఇది అనుపన్నం సాక్షిత్వేన ప్రత్యక్షత్వాత్ నహి అహం ప్రత్యయ విషయ కర్తృవ్యతిరేకేణ తత్సాక్షి సర్వభూతస్థః సమః ఏకః కూటస్థ నిత్యః పురుషః విదికాండే తర్కసమయేవ కేనచిత్ అధిగతః సర్వస్య ఆత్మా అతః కేనచిత్ ప్రత్యాఖ్యాతుం శక్యః సః న కేనచిత్ ప్రత్యాఖ్యాతుం శక్యః ఇది శేషత్వం వానేతుం. కాబట్టి ఈ ప్రకారంగా ఇలాగా ఏవ నిరాకర్త తస్యేవ ఆత్మత్వాత్ అని చెప్పేసిన తర్వాత పూర్వపక్షి అధ్యక్షుడు మళ్ళీ చేశారు. నన్ను ఆత్మ అహం ప్రతి విషయత్వాత్ ఉపనిషత్తు ఏవ విజ్ఞాయితే ఇది అనుపన్నం అంటే నా అయ్యా ఆత్మ అహం ప్రతి విషయంగానే ఉపనిషత్తులు ఎందుకు తెలుసుకోవాల్సింది అనే మాట అనుకున్నాం. అహం ప్రత్యయ విషయభూతం ఆత్మ ఇది అనేది ఉపనిషత్తులు ఎందే తెలుసుకోవాల్సి ఉన్నది. అహం ప్రత్యయ లక్షణాన్ని చెప్పేది ఉపనిషత్తులే. అహం ప్రత్యయ లక్షణాన్ని ఎక్కడికైనా వెళ్లి అహం ప్రత్యయ లక్షణాన్ని చెప్పుకుంటే నువ్వు దేహమై ఉన్నావు, జీవుడై ఉన్నావు, సంసారై ఉన్నావు అని చెప్పారు. అహం ప్రత్యయాన్ని పట్టుకోవాలి. ఉపనిషత్తుల దగ్గరికి వచ్చామనుకోండి వెంటనే బ్రహ్మమే నీవు అని చెప్పారు. అహం ప్రత్యయాన్ని పట్టుకోవాలి. ఇంకెవరి దగ్గరికైనా పోతే సంసారి, జీవుడు, శరీరం ఉన్నవాడివి, బంధాలు ఉన్నవాడివి, నీకు అదంతా ఉంది, ఇదంతా ఉంది అని చెప్పారు.
అదే అహం ప్రత్యయాన్ని పట్టుకోవాలి. మీరు గురువుల దగ్గరికి వేదాంతుల దగ్గరికి వెళ్ళగానే నువ్వు బ్రహ్మమే అయ్యున్నావు, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపమే అయ్యున్నావు, అసలు కాదు, నీకు బంధాలు లేదు, ఏమి లేదు, అఖండ స్వరూపుడు ఏం చెప్పారు. మరి ఈ అహం ప్రత్యయం అక్కడ ఎలా పనిచేసింది, ఇక్కడ ఎలా పనిచేసింది? ఇక్కడేమో అనన్యంగా చెప్పేసినారు. ఆ అహం ప్రత్యయాన్ని పట్టుకొని బయటికి పోయినట్లయితే వాళ్ళు జీవుడుగా ఇంకా లోడేస్తారు దాన్ని తొమ్మిది నీకు తేడా వచ్చింది కదా. ఈ ఒకే నేను ఇటు పోతే అటు పోతే చూసారా అలా. ఆ నేను ఇది వెనక్కి తిరిగింది అనుకోండి సర్వసాక్షి, ఆ నేను ఇది తిరిగింది అనుకోండి బుద్ధిని, మనసుని, ప్రాణాన్ని, ఇంద్రియాన్ని, దేహాన్ని, కాలదేశాన్ని, బంధాన్ని, అలా. అందుకే గురువులు దగ్గరికి వచ్చి ఎప్పుడైనా సరే నాకు కష్టాలు ఉంది అని చెప్పారంటే కష్టాలకి నువ్వేమై ఉన్నావు అని అంటారు. అటు తిప్పి చెప్తారు. ఇంకా వేరే వాళ్ళ దగ్గర మంత్రతంత్రాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, కష్టాలు పోవాలంటే నువ్వు ఈ మంత్రం చేయి, ఆ తాయితు కట్టుకో, ఆ యజ్ఞం చేయి, యోగం చేయి అంటారు. సరేనా అనిపిస్తారు. ఇక్కడేమో అది తీసి ఇటు నిలబెడతారు. ఇటు నిలబెడితే సాక్షి, ఇటు నిలబెడితే కర్మ. మరి ఏం తెలియదు మీకు. కాబట్టి ఆ నేను ఇటు దోస్తారు అందరూ. అది ఎలాగ ఉంది? ఎడ్జ్లో ఉంది. అంతఃకరణ ఎడ్జ్లో నిలబడింది. హూ అని ఉంటే ఇటు పడుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు? హూ అని ఇటు ఉంటారు. ఇటు ఊరేటప్పటికి బుద్ధిలో, మనసులో, ఇంద్రియాల్లో, ప్రాణంలో, దేహంలో, విషయాల్లో పడి సాగరది. అంటే అనంతం ఇది దోస్తారు అసలు. వేదాంతులు అలా పోయింది. ఇటు అనన్యంగా నిలబడతారు, సాక్షిగా అసంగంగా నిలబడతారు. ఈ నేను ఇటు దోస్తారు. ఎడ్జ్లో ఉండదు. పట్టాల మీద, రైలు పట్టాల మీద నిలబడతాం చూసారు మనం, అట్లా ఉంది చేస్తారు. కాబట్టి సరే ఆ ప్రకారంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే అందరూ తొయ్యబడిన వాళ్ళే ఉంటారు. ఎక్కువ తొయ్యబడిన వాళ్ళే ఉంటారు. తొయ్యబడిన వాళ్ళని ఇంకా దోసుకుంటారు. తొయ్యబడిన వాళ్ళని ఇంకా దోసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే నన్ను ఒక పెద్ద సముద్రంలో, సంసార సముద్రంలో పడిపోయి మునుగుతూ పైకి తలెత్తి చూస్తూ ఉంటారు అనుకోండి, నన్ను కాపాడండి కాపాడండి అని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా నొప్పుతారు, ఇంకా నొప్పుతారు. కాపాడండి అని పైకి తెల్లలేపుతుంటే నొప్పాలి. అట్లా ఏదో ఒక కర్మకాండ, ఏదో ఒకటి బంధాలని సృష్టి చేసి మళ్ళీ నొప్పుతారు. మళ్ళీ అదొకరు అట్లాగా మనకి ఎప్పుడైనా దయ్యాలు గీయాల పట్టిన దర్గాకు పోయామనుకోండి, వెనక గొలుసులు ఉంటాయి, అక్కడ ఉంటాయి అన్ని బంధించేసి కొట్టారు వాళ్ళు. వాళ్ళు దర్గాకి ఎందుకు పోయినావు నువ్వు? దర్గాకి పోవడమే దొరకతి, అక్కడ దిగిపోయావు. దెయ్యాలు పట్టింది, గీయాలు పట్టిందని అది బాగా గుర్తు. అజ్ఞానం కన్నా పెద్ద దెయ్యం ఏముంది? అజ్ఞానాన్ని వదలగొట్టాలి కానీ. అట్లా జనాలు ఆ విధంగా ఏదో కర్మకాండ, ఏదో కర్మకాండ తీసుకుపోతుంది. అందువల్ల బయటపడే ఉపదేశం అనేటువంటిది నువ్వు ఆత్మవే అయి ఉన్నావు, అసంతావే అయి ఉన్నావు, శరీరేంద్రియాలకు విలక్షణమే అయి ఉన్నావు అని చెప్పాలి కానీ అట్లా ఎందుకు చదువుకుంటావు? కాబట్టి పూర్వపక్షి ఆత్మ అహం ప్రతి విషయత్వాతో అని ఇదివరకు అనాలి. నేను ఆత్మ అహం ప్రతి విషయం ఏంది అని అంటే నేను రూపంలో తెలియబడుతుంది. అది మనకి నేను రూపంలో తెలియబడేదాన్ని సాక్షిగా నిలబెట్టాలి కానీ నేను రూపంలో తెలియబడేదాన్ని తీసుకొచ్చి దేహేంద్రియానికి అప్లై చేసేటట్లాగా ఏం కదా చర్చ. వీడేమంటున్నాడంటే మీరు ఉపనిషత్తుల్లోనే దాని యథార్థం ఉంది అని చెప్తారే. నేనుకి యథార్థము, నేను గుర్తు ఉపనిషత్తులో ఉంది అని చెప్తున్నారే.
అది సమంజసంగా లేదు అంటే తీసుకెళ్లి ఎక్కడైనా కర్మకాండ చేయమంటావా? నేను ఎక్కడే కదా ఆస్తిగా ఉపనిషత్తుల మీద ఉపనిషత్తుల దగ్గర పంపించాలి. ఉపనిషత్తుల దగ్గర పంపిస్తే వాళ్ళు చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా సత్తు బతుకుతూ ఉండే గోవు లేకపోతే ఏదైనా జీవి దాన్ని గోశాలకు పంపించారనుకోండి, గోరక్షణ సేవా సమితికి పంపిస్తే అప్పుడు దానికి కాస్త గడ్డి గిడ్డి పెట్టి దాన్ని కాపాడతారు. కానీ నువ్వేమో కవేలా కూడా చూపిస్తుంటుంది. నువ్వు కవేలాని చూపించావనుకో వాళ్ళు ఏం చేస్తారు అంతే. అట్లాగా ఈ నేనుని ఎట్టు చూపించాలి? సాక్షి వైపు చూపించాలి. కానీ కవేలా వైపు చూపించినట్టుగా కర్మకాల వైపు చూపిస్తారు. ఎందుకు వాళ్ళు వదిలిపెట్టారు పట్టుకుంటే ఇంకా వదిలేదు ఏం లేదు. అందువల్ల నేను యొక్క రహస్యము ఉపనిషత్తులు ఎందు ఉన్నది, వేదాంతం ఎందుంది, నువ్వు బ్రహ్మము అని చెప్తారు. ఆ నేను తీసుకెళ్లి కర్మకాండకి చెప్తే వాళ్ళు వెంటనే వెలిగిందే చాలరా బాబు అని అప్లై చేసేస్తారు కర్మకాండ. అంతే అయిపోవాలి. అందువల్ల అందుకని మాకు గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల నేను మాత్రంగా ఉండి కష్టాలు గిట్టాలు వేదాంతం చెప్తే మరి వెంటనే ఇప్పటికిప్పుడే సొల్యూషన్ చెప్పారేస్తారు. కానీ పోయిపోయి వాళ్ళు పోయి వాళ్ళ కర్మకాండ చేతుల్లో పడ్డావా అది కావచ్చు, అభేదానికి పోయినట్టే అయిపోదా. కాబట్టి ఆత్మ అహం ప్రతి విషయత్వాలు ఉపనిషత్తు ఏవో విజ్ఞాయితే ఇది అనుపన్నం అంటున్నాడు పూర్వపక్షి. ఉపనిషత్తుల్లోనే దాని యథార్థం గుర్తు తెలుస్తుంది అనే మాట ఇది సరైన మాట కాదు అని పూర్వపక్షి అంటే చెప్తున్నాడు. బలవాడుకున్నావే అక్కడే దాని గుర్తు తెలిసేది. అయిపోయి ఇటు దోచేసినావు అనుకో ఇంకా దేవలేం ఇక పడిపోయామా ఇదంతే. అందువల్ల నిమిషాల మీద మీ బరువులన్నీ బంధాలన్నీ తగ్గించుకొని అన్ని తొలగించుకొని అసంగంగా మీరు తేలుతారు. పైకి అర్థమైందా? తేలిపోతారు. పై దాంట్లో వేసామనుకోండి, తేలే డబ్బా సముద్రంలో రాళ్లతో నింపితే ఏమైపోతుంది? అట్లాగైపోతుంది కర్మకాండలో. అట్లా అనద్దు అని పూర్వపక్షులు ఖండన చేస్తూ ఉన్నారన్నమాట. తత్సాక్షిత్వేన ప్రత్యుక్తత్వాత్ నహి అహం ప్రతి విషయ కర్తృ వ్యతిరేకేణ తత్సాక్షి స్థితి వరకు చేస్తా ఉండేది. అట్లా అనద్దు. తత్సాక్షిత్వేన ప్రత్యుక్తత్వం తదు అహం ప్రత్యయానికి సాక్షిగా ఉంది ఆత్మ. అహం ప్రత్యయానికి సాక్షిగా ఉంది ఆత్మ. కాబట్టి సాక్షి వైపు తిప్పిన వెంటనే ఇది ఏమైపోతుంది? నేను సాక్షి కంటే కూడా వేరుగా లేదని తెలుసుకో. అహం ప్రత్యయానికి సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మ కంటే కూడా ఇది వేరైనది కాదు. అది తెలుసుకోకముందు అహం ప్రత్యయము, తెలుసుకున్న తర్వాత సాక్షి కంటే నేను వేరుగా లేనే లేదు అని అర్థం. అది మాకు ఎప్పుడైనా సరే అర్థంలో చూసుకునేటప్పుడు మన ముఖము రెండుగా అయిపోయింది. అర్థం పెట్టుకోవడం బట్టి మన ముఖం రెండైందా ఒకటైందా? రెండైంది. చూసారా? ఇదివరకు నేను ఒకటిగా ఉన్నా, అర్థం పెట్టేటప్పుడు రెండయ్యా. దీంట్లో ఒకటి నిజము ఒకటి అబద్ధం, ఒకటి నిజము ఒకటి అబద్ధం. చూసారా? కాబట్టి కనిపించేది ఎప్పుడైనా సరే అబద్ధం అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? చూసేవాడిని వదిలిపెట్టి ఎదురుగా ఉండేవాడిని వదిలిపెట్టి ఈ అర్థంలో ఉండేది లేదు. కాబట్టి నేను ఇది అని తెలుసుకోకూడదు, నాకంటే ఇది వేరుగా లేదని తెలుసుకోవాలి. కాబట్టి అహం ప్రత్యయము ఆత్మ కంటే వేరుగా లేదు. ఈ అహం ప్రత్యయం అనేటువంటిది శరీరేంద్రియ సంఘాతములో తోచినటువంటిది సాక్షి మూలంగా. కాబట్టి
కాబట్టి విచారించుకున్న క్షణమే సాక్షి కంటే కూడా వేరుగా నిలబడే ఎక్కువ తత్సాక్షి ఆత్మ. తత్సాక్షిత్వేన ప్రత్యక్షత్వం నహి అహం ప్రతి విషయ కర్తృ వ్యతిరేకైన తత్సాక్షి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, అహం ప్రతి విషయము కర్తృ వ్యతిరేకైన తత్సాక్షి నాస్తి. ఇక్కడ అహం ప్రత్యయం కంటే సాక్షి చూసారా వేరుగానే రా. అహం ప్రత్యయం ఉంది, సాక్షి కంటే వేరుగా ఉండదు. అది దాని కర్తృత్వాదులన్నీ కూడా సాక్షి వల్లనే కల్పితమైనవి. దాని ఎందు ఆ సాక్షిని తెలియగానే కర్తృత్వం పోతుంది, దాని యొక్క పరిమితత్వం పోతుంది, దేహేంద్రియ సంఘాత అభిమానం అన్ని వెళ్ళిపోతుంది. సర్వభూతస్థ సర్వభూతం ఎందు సాక్షి సమంగా ఉంది. అహం ప్రత్యయం వేరువేరుగా కనిపిస్తుంది. సమహ ఏక సమముగాను ఒక్కటిగాను ఉన్నది. భూతస్థ నిత్యమై ఉన్నది. సర్వభూతములు ఎందు గాని సర్వేంద్రియాలు ఎందు గాని నిత్యమై ఉన్నది. అలాగే ఈ పురుషుడు విధికాండే తర్క సమయేవా కేనచిత్ నా అధిగత. కాబట్టి విధికాండలో గాని తార్కికులైనటువంటి ఆ పండితులు దగ్గర గాని దీనికి సమాధానం ఉండదు, దీనికి సరైన జవాబు లేదు వాళ్ళ దగ్గర. విధికాండలో ఉండదు, కర్మకాండలో కనిపించదు. ఇదెవరు అంటే వాళ్ళు చెప్పలేరు. తార్కికుల దగ్గర పండితుల దగ్గర పడినా వాళ్ళు ఏం చేస్తారు, చివరికి అణువులు అంటారు. మనసు ఆత్మ రెండు కలిస్తే మా ఆలోచనలు వస్తాయంటారు, అణువులు అని చెప్పేస్తారు వాళ్ళు. ఇక మేము వాళ్ళు మీమాంసం లేదు అంటే కర్మకాండకు సంబంధించినటువంటి సంసారి అంటారు. మళ్ళీ వీళ్ళు సాయంత్రం దగ్గరికి పోయినాం అనుకోండి, జీవుడు ప్రకృతి పురుషుడు వేరని చెప్తారు. మరి వాళ్ళ దగ్గర ఆ జవాబు రాదు మీకు, ఇక్కడ మేము చెప్పినట్టుగా. అందుకే ఉపనిషత్తుల దగ్గరకు వెళ్లాల్సిందే గాని ఈ వ్యవహారము ఇతరుల దగ్గరకు వెళ్తే మీకు ఎంత ఏమైపోతే గందరగోళం కాదు. చూస్తూనే ఉంటాం మనం వ్యవహారంలో. మిమ్మల్ని చూడగానే ఎవరైనా సరే చెప్పేస్తారు, ఏమమ్మా భలే భలే తమాషగా పేపర్లో కూడా వేస్తుంటారు, టీవీలో చూస్తుంటారు. మీరు ఏమమ్మా అలా ఉన్నావు అంటే, మా అబ్బాయి చాలా కాలమైందండి వెళ్ళిపోయి. చాలా కాలమైందా? మరి మీ అబ్బాయి రావాలంటే నేను ఒక ఉపాయం చెప్తానమ్మా. ఏం స్వామి ఉపాయం చెప్పి? ఏం తిరిగి వస్తాడు, మీకు పూజ పెట్టుకోవాలి మీ ఇంట్లో అని. అలాగే అండి, పూజ పెడదామండి. మీ బంగారు నగలంతా కలిపి డబ్బాలు అయ్యేది. బంగారు నగలకి మీ అబ్బాయికి ఏమైనా సంబంధంగా ఉన్నావుందా? అర్థమైందా? అప్పుడు వేస్తాడు డబ్బాలు మారుస్తాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అబ్బాయి పోయి డబ్బు ఈ బంగారు నగలు ఇట్లాగైపోతుంది. అదే గాని మీరు తీసుకొచ్చి గురువుల దగ్గరకు పోయి చెప్పారనుకోండి, వేదాంతుల దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి, మా అబ్బాయి పోయాడు స్వామి అంటే మీ అబ్బాయి నిన్ను నచ్చి తెచ్చుకోవాలని ఉండటం మంచిదా నీకు? ఎంతంత పెద్ద చదువులు చదివిస్తున్నారు, అమెరికాలు పంపిస్తున్నారు, అది పోయినట్టేగా. అది పోయినట్టే కాదా? ఇక్కడ ఎక్కడో పోయాడు, అమెరికా పోయాడు అనుకుంటే సరిపోద్ది కదమ్మా. ఇప్పుడు నువ్వు స్వర్గంలో కూడా జాబ్ వస్తాయంటే పంపిస్తావు చెప్పు, నిజం చెప్పు. యముడు దగ్గర యముడు ఆస్థానంలో కూడా పని ఉంది, ఈ మధ్య వేసారు, దానికి కూడా జాబులు వచ్చాయి అని చెప్పి పంపివా? ఏం భయపడతావా? నీకు ఉద్యోగం కావాలంటే యముడి దగ్గర అయితేనేవి, ఇంద్రలోకం అయితేనేవి, చంద్రలోకం అయితేనేవి, అమెరికా పంపించినప్పుడు ఏమైనా సరకాలకు పంపించకుండా ఉంటావా? దేవేంద్రుడి దగ్గర పని చేయాలంటే పంపిస్తావు, యముడి దగ్గర పంపిస్తావు. అది పోయినట్టేనా లెక్క? ఇట్లా అంటే అన్ని పెట్టుకొని ఉంటావా? అందువల్ల ఇది నీ భ్రమే కానీ నీ పాటకు నువ్వు ఉండు, వాళ్ళ పాటకు వాళ్ళు ఉంటారు, సరిపోతారు. ఏమిటి గొడవ అని చెప్తారు వాళ్ళు. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి పోతాడు?
పోతే తన కర్మఫలాలు తను అనుభవించుకుంటాడు. నీ కర్మఫలాలు నువ్వు అనుభవించుకుంటావు. నీ మూట వేరు, ఆ మూట వేరు. ఆ దృష్టి ఆయన చూసి ఎదుగురు నువ్వు మోస్తావా? వేయలేం కదా. ఎవరు చూసి చేసినా వాళ్ళకి బరువు ఇది వస్తుంటాయి. ఇవన్నీ ఎవరు మోసుకుంటుంటారు? అట్లా ఊరికే అలా అంటుంటాం. అందువల్ల ఈ సమస్త జీవులందరూ కూడా వాళ్ళ కర్మలు తెచ్చుకొని వాళ్ళు అనుభవించుకొని వెళ్ళిపోతుంటారు. అలాగే ఒకరికి ఏం సంబంధం ఉండదు. అది బాగుంటుంది. ఎవరు అది వాళ్ళు చూసుకునే దానికి వచ్చారు, ఏదో షెల్టర్ దొరికింది, దాంట్లో ఉంటారు. 4 రోజులు లాడ్జీలో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పనుల మీద. అంతేగాని ఏంటి సంబంధాలు? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల ఒప్పుకుంటుంది మీ దగ్గర ఉంటే, నా మొగుడు నా దగ్గరే ఉండాలి అని చెప్పేసి తీసుకెళ్తాం. అందుకని ఏం పట్టుకొని కూర్చుంటాం? మన అవయవాలే మనకి ఉండటం లేదు. నా మాట నా వింటాంలే, ఈ కుర్చీ వింటాం లేదండి ఈ మధ్య అన్నట్టు ఇవన్నీ ఉంటాయా? బాగా గుర్తుంటాం. అలా భౌతికంగా ఏ విధంగా మనం ఇలాగా దూరం అనుకుంటున్నామో మానసికంగా కూడా దూరం చేసేసుకోవాలి. మనలో మనం ఉండాలి. అది బాగా ఇలాగా ఇంత సమాధానం బయట దొరుకుతుందట నీకు. నేను ఏదో కర్మకాటికి ఇరికిస్తారు, నేను ఇబ్బంది పెడతారు తప్ప ఇది చక్కటి అర్థం వస్తుంది. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సర్వభూతములు ఏంది సమానంగా అసంగమై ఉన్నదని చెప్తారు. ఇంకా చెప్తారు. ఓం సహనావతు సహనో భునక్తు సహ